అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పీడపోతుందన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ నేతలను ఎందుకు కలుస్తున్నారు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టిన వారిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇస్తుంటే పార్టీలో కొన్నాళ్లుగా కష్టపడుతున్న నాయకులు కార్యకర్తలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు సీట్లలోనే కాదు, నామినేటెడ్ పోస్టుల్లోనూ సీనియర్లకు అన్యాయం జరిగిందంటూ అసమ్మతి రాగాలు వినపడుతున్నాయి. దీంతో అసమ్మతి నేతలంతా ప్రెస్ మీట్లు పెట్టి మరీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీంతో అలెక్ట్ అయిన అధిష్టానం రంగంలోకి దిగింది. ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అసంతృప్త నేతల మాటలపై స్పందించారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు ఇస్తే చర్యలు తప్పవని, ఆ పార్టీ నిర్ణయాలు అందరూ ఆమోదించాల్సిందేనని అభిప్రాయాలను అంతర్గతంగా తెలియజేయాలని, అంతే తప్ప పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి ఎవరు మాట్లాడినా ఎంత సీనియర్ అయినా చర్యలు తప్పవని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి. జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు గాను 119 నియోజకవర్గాలలో 64 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని పొత్తు ధర్మంగా ఇంకొక సీట్ కలిసి మొత్తం 65 సీట్లను గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ లో దాదాపు కొన్ని ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న నేపథ్యంలో బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పట్టు సాధించాలని చెప్పేసి ఇప్పటికే విఫలంగా చూస్తుంది. ఇందులో భాగంగానే గ్రేటర్ పరిధిలో ఖచ్చితంగా పట్టు సాధించాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ భావిస్తున్న నేపథ్యంలో వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ కు సంబంధించి ఖచ్చితంగా గ్రేటర్ లో అధిక సీట్లు అంటే దాదాపు ఉన్నటువంటి 17 సీట్లకు గాను 14 సీట్లు ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని చెప్పి పార్టీ భావిస్తున్న నేపథ్యంలో గతంలో ఏదైతే చెప్పారో అంటే బలహీనంగా ఉన్న చోట్ల ఖచ్చితంగా పార్టీ పట్టును సాధించాలి. అంతేకాకుండా ఏవైతే బలహీనంగా ఉన్న ప్లేసుల్లో ఎవరైతే బలంగా ఉంటారో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ అభ్యర్థులు ఇతర పార్టీలలో బలంగా ఉన్న నేతలు ఎవరైనా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చి యోచనలో ఉండాలని చెప్పేసి పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే మొన్న ఇచ్చినటువంటి సీట్లన్నీ కూడా దాదాపు సెకండ్ జాబితాలో వచ్చినటువంటి 5 అభ్యర్థులు కూడా దాదాపు 4 అభ్యర్థులు కూడా ఇతర పార్టీ అంటే బీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ మధ్యంలో ఏదైతే ఖచ్చితంగా అంటే ముఖ్యంగా అధిక సీట్లు సాధించాలని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నేతలు అంటే కష్టకాలంలో అంటే గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో పాలన కొనసాగింది. అయితే గత కొంతకాలంగా కూడా పార్టీ బలహీనంగా ఉన్న రోజులు కూడా చాలా మంది నేతలు పార్టీని అడ్డు పెట్టుకొని పార్టీ ప్రస్తుతం అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి నేతలు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ముఖ్యంగా అంటే ఇతర పార్టీ నుంచి వలసలు వచ్చినటువంటి నేతలు కావచ్చు, పార్టీలో అంటి పెట్టుకున్నటువంటి సీనియర్ నేతలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏదైతే సునీల్ కన్గోలు టీం సర్వేల ఆధారాన్ని ఫైనల్ చేస్తున్నారని చెప్పుకోవాలి. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా మొదట ఒకరి పేరును కేటాయిస్తూ చివరి నిమిషంలో బీఫామ్ ఇచ్చే టైంలో మాత్రం వేరే అభ్యర్థులకి బీఫామ్ ఇచ్చిన సందర్భం కూడా ఎందుకంటే సునీల్ కన్గోలు చేసినటువంటి అభ్యర్థులనే అంటే ఆ సర్వేల ఆధారంగా వచ్చినటువంటి అభ్యర్థులకే టికెట్లు కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 2-3 సార్లు సునీల్ కన్గోలు టీము సర్వేలు అయితే నిర్వహించింది. ఆ సర్వేల ఆధారంగానే ఇప్పటికైతే అభ్యర్థులకు టికెట్లు ఫైనల్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఆ వాటి ఆధారంగానే సునీల్ కన్గోలు టీం చేసినటువంటి సర్వేల ఆధారంగానే మనం చూసినాం మొన్న
చేవెళ్ళ నుంచి మొదట సునీత మహేందర్ రెడ్డికి కొంత మేరకు ప్రచారంలోకి వచ్చినప్పటికీ జాబితాలో మాత్రం చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అక్కడ ఉన్నటువంటి నేతలు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు రంజిత్ నేమే తెరపైకి తెస్తున్నారనే ఉద్దేశంతో చేవెళ్ళ నుంచి రంజిత్ కే టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మల్కాజ్గిరి నుంచి మొదట కంజరి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు వీళ్ళందరినీ కూడా తెరపైకి తెచ్చినప్పటికీ మల్కాజ్గిరి నుంచి మాత్రం సునీత మహేందర్ రెడ్డికి ఖరారు చేస్తూ ఫైనల్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఎంత బలం ఉన్నప్పటికీ కూడా వీళ్ళకంటే బలమైన ప్రత్యర్థులు ఎవరన్నా ఉన్నారో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళకి టికెట్లు కేటాయిస్తారని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరు ఎలాంటి ఊహాగానాలతో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి రావడం ఒకటే ధ్యేయంగా పెట్టుకోవాలని చెప్పేసి సునీల్ కనుగోలు టీము సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తారని మనం చెప్పుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఇంకా ఓకే భవిత, మీరు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. దీని గురించి మాట్లాడడానికి మనతో కాంగ్రెస్ నేత మదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే.